పార్టీలేవా విభేదాలు ఉంటాయండి. ఆ పార్టీలో లేవు, ఎక్కడ లేవు. 10 మంది ఉండే చోట ఎవడోడు ఒకటి చెప్తాడు, ఇంకోడు ఒకటి చెప్తాడు. అది విభేదాలు ఎంత ప్రమాదకరమైంది అనేది ఆలోచన చేసుకోవాలి తప్ప విభేదాలు లేకుండా నేను చెప్పింది నువ్వు ఒప్పుకో, నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నాను, అదే విభేదాలు తప్ప పార్టీకి హాని కలిగే విభేదాలు ఉన్నాయని నాకు తెలుసా. నేను 2 years నుంచి చాలా సైలెంట్ గా ఉంటున్నాను. నేను ఊరికి అబ్జర్వ్ చేస్తున్నాను తప్ప నేను ఎక్కడ కూడా మాట్లాడింది కానీ చెప్పింది కానీ చేసింది కానీ లేదు. నేనేమో తెలుగుదేశంలోనే ఉన్నా. చాలా సంతోషం, చాలా సంతోషం. వాళ్ళు ఎందుకు వచ్చారు తెలియదు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో చెప్తే చాలా సంతోషం ఆయన ఆ మాట చెప్తున్నాను. అందువల్లే దురదృష్టం కాబట్టే తెలుగుదేశానికి 74 మున్సిపాలిటీల్లో తెలుగుదేశానికి ఓటు వచ్చింది. అదృష్టవంతులు కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడ కూడా సోకాళ్ళ అనంతపురం జిల్లాలో ఏడ కూడా ఎవరికి కూడా రెండు కౌన్సిల్ సీట్లు రాలే. ఆ పెద్ద మనిషిగా చెప్పండి, అది దురదృష్టమో ఇది దురదృష్టమో నాకైతే తెలియదు. నాకు తెలియదు. నేను ఎవరితో నేను మాట్లాడలే. చూస్తాడు మొగాలు చూస్తే మొగాలు కనపడతాడు అంతే. ఏమయ్యా ఎప్పుడొచ్చి బాగుండావా, ఎట్లా తెలుసా నీకు అని అడిగినాను. నాకు తెలియదు, ఏమో ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు. నో ఐడియా. నాకేమి ఎవరు వచ్చినా నేను రా తమ్ముడు ఏమి సంగతి అని ఊరికి అడిగి ఎవరికైనా చేత అయితే సహాయం చేస్తా, చేత కాక కాదుపో అని చెప్పి నా పద్ధతిలో నేను అంతే. ఆయన ఏం వ్యాఖ్యానం చేస్తాడో తెలియదు. నేను చూడలేదు, నేను తెలియదు, కనలేదు. నేను మాట్లాడాల్సింది చెప్పినోళ్ళు ఎవరు చెప్పింది వాళ్ళని తప్పదు. నేనేమైనా చెప్పింది చెప్పండి.